ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరితము 3వ అధ్యాయం. సాయిబాబా అనుమతి, వాగ్దానము, భక్తులకు వేరువేరు పనులను నియమించుట, బాబా కథలు దీపస్తంభములు, సాయిబాబా మాతృప్రేమ, రోహిల్లా కథ, బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము. వెనుకటి అధ్యాయాల్లో వర్ణించిన ప్రకారం శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగుచు ఇట్లు నుడివిరి. సచ్చరిత వ్రాయి విషయంలో నా పూర్తి సమ్మతి కలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకుము, మనస్సు నిలకడగా నుంచుము, నా మాటల యందు విశ్వాసముంచుము. నా లీలలు రాసినచో నవిద్య అంతరించిపోవును. శ్రద్ధాభక్తులతో వానిని వినిన వారికి ప్రపంచము యందు వ్యామోహము క్షీణించును. బలమైన ప్రేమ భక్తి కిరటములు లేచును. ఎవరైతే నా లీలల్లో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యను. కార్యము జయప్రదముగా సాగునని ధైర్యము కలిగెను. అటుపైన మాధవరావు దేశపాండే శ్యామ వైపు తిరిగి బాబా ఇట్లననే, ప్రేమతో నా నామము ఉచ్చరించిన వారికి కోరికలన్నీయును నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారి నంది దిశల యందును కాపాడెదను. ఎవరైతే మనస్పూర్వకంగా నాపై పూర్తిగా నాధారపడి ఉండెదరో వారి కథలు వినున్నప్పుడు అమితానందము పొందెదరు. నా లీలలను గానము చేయు వారికి అంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదను. నమ్ముము. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సున నిలుపుకునేదరో వారిని దుఃఖబంధనముల నుండి తప్పింతును. ప్రాపంచిక విషయములన్నింటినీ మరచి నా నామమునే జపించుచు, నా పూజలే సలుపుచు, నా లీలలను చరిత్రయను మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందించుకుని వారు ప్రపంచ విషయములందెట్లు తగులుకొందురు. వారిని మరణము నుండి బయటకు లాగెదను. నా కథలు విన్నచో సకల రోగములు నివారించబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలు వినుము. వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి నిధియే మార్గము. నా భక్తుల యొక్క గర్వాంకారములను నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనస్పూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తదాత్మయం కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తి అందించుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములను తొలగిపోవును. భక్తులకు వేరువేరు పనులు నియమించుట. భగవంతుడు వేరువేరు భక్తులను వేరువేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములను, మఠములను, తీర్థములలోను, నది ఒడ్డున మెట్లు మొదలుగున్నవి నిర్మించుట నియమితులగుదురు. భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియమితులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. సచ్చరిత రచన నాకు నియమించబడినది. విషయ జ్ఞానము సూర్యముకుట చేత నీ పని నా అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలెను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకునేగానే సాయిబాబా నా అహంకారములను పరిహరించి వారి కథలను వారే వ్రాసికొనిరి. కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు కాదు. బ్రాహ్మణుడునై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను 2 కళ్ళు లేకుండట చేత సాయి సచ్చరితను నేను రాయలేకుంటిని. కానీ భగవంతుని అనుగ్రహము మూగవాన్ని మాట్లాడినట్లుగా చేయును, కుంటివాన్ని పర్వతము దాటునట్లుగా చేయును. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకొను చాతుర్యము ఆ భగవంతునికే కలదు. హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియను.
చంద్రకాంతమును ద్రవించుట, సముద్రము ఉప్పొంగుట వాని వల్ల జరగవు. అవి చంద్రోదయం వల్ల జరుగును. బాబా కథలు దీపస్తంభములు. సముద్ర మధ్యయందు దీపపు స్తంభములుండును. పడవల వైపు పోవువారు ఆ వెలుతురులో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా ప్రయాణింతురు. ప్రపంచమును మహాసముద్రములో బాబా కథలు దీపములు దారిచూపును. అవి అమృతము కంటే తీయగా నుండి ప్రపంచ యాత్ర చేయు మార్గమును సులభముగాను సుగమముగాను చేయును. యోగేశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమునందు ప్రవేశించినప్పుడు శారీర స్పృహయను, అహంకారమును, ద్వంద్వ స్వభావములను నిష్క్రమించును. మన హృదయమందు నిల్వయుండిన సందేహములను పటాపంచలైపోవును. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనములు. కృతయుగములో శమదమములు అనగా నిశ్చల మనస్సు, శరీరము. త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవన్మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు. 4 వర్ణముల వారు ఈ చివరి సాధనమునకు అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణ అవలంబించుట కష్టతరము. కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము. మన మనస్సును మాత్రం అటువైపు త్రిప్పవలెను. భగవత్కథలను వినుట వలన పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మసాక్షాత్కారం పొందినట్లు చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును రాయించెను. భక్తులు దానిని సులభముగా చదవగలరు, వినగలరు. వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననం చేసుకొనవచ్చును. ఈ ప్రకారముగా గురువు నందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచము అందు విరక్తి పొంది ఆత్మసాక్షాత్కారము సంపాదించగలుగుదము. సచ్చరితామృతము రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షముచే సిద్ధించినవి. నేను నిమిత్రమాత్రుడుగానే ఉంటిని. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడనెట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగెల్లప్పుడూ నిండియే ఉండును. దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు దారగా కారును. అలాగున్నే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుట యందును అలంకరించుట యందును తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయమేమీ తెలియదు కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూసి అమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినదేదియూ లేదు. అది అసామాన్యము, నిర్వ్యాజ్యము. సద్గురువులు కూడా నీ మాతృప్రేమను వారి శిష్యులయందు చూపుదురు. సాయిబాబాకు కూడా నా అందట్టి ప్రేమ ఉండెను. దానికి ఈ క్రింది ఉదాహరణ యొక్కటి. 1916వ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించి తిని నాకీ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయి తిని అనాచించనీకర్ నా గురించి బాబాతో నిట్లయ్యే. దయచేసి ఈ అన్నాసాహెబ్ యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పెంచెను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వానికి ఏదైనా ఉద్యోగము మిప్పించుము. వాని యాతురతను తీసి నిశ్చింతను కలగచేయుము. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను. వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును. కానీ వాడిప్పుడు నా సేవలో తృప్తిపడవలను. వాని భోజన పాత్రలు ఎప్పుడు పూర్ణముగానే ఉండును. అవి ఎన్నటికి నిండుకునవు. వాని దృష్టినంతటిని నా వైపు త్రిప్పవలెను. నాస్తికుల దుర్మార్గుల సహవాసం విడవలెను. అందరి ఎడల అణుకువ నమ్రతలో నుండవలెను.
నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును. నన్ను పూజింపుడని దానిలో ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథము యొక్క ఉపోద్ఘాతంలో సాయిబాబా ఎవరు అను శీర్షిక కింద చెప్పిన దానిలో విశదీకరించబడి ఉన్నది చూడుడు. రోహిల్లా కథ. రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడవాటివాడు, పొడవైన చొక్కా తొడిగిన వాడును బలవంతుడగురు రోహిల్లా యొక్క బాబా కీర్తిని విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకొనెను. రాత్రింబగళ్ళు ఖురాన్లోని కల్మాను చదువుచూ అల్లాహు అక్బర్ అని యాంబోతు రంకె వేసినట్లుగా బిగ్గరగా నడుచుచుండెను. అందువలన పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమునకు అసౌకర్యమునకు కలుగుచున్నది. కొన్నాళ్ల వరకు వారు దీన్ని ఓర్చుకునిరి. తుదకు ఆ బాధ ఓర్వలేక బాబా వద్దకేగి రోహిల్లా అరుపులు నాపమని బతిమిలారిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోవటయే కాక వారిపై కోపించి వారి పనులను వారు చూసుకోవలసినదే కానీ రోహిల్లా జోలికి పోవద్దని మందలించిరి. రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదనియు ఆమె గయ్యాడి అనియు ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధ పెట్టుచున్నదనియు రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరకయుండు ననియు బాబా చెప్పెను. నిజముగా రోహిల్లాకు భార్యే లేదు. భార్య అన్నది దుర్బుద్ధి అని బాబా భావము. బాబాకు అన్నింటికంటే దైవ ప్రార్థనలంటే మిక్కుటమగు ప్రేమ. అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారి నోపికతో నోర్చుకొనమని ఆ అసౌకర్యమును సహించవలసిన దనియు నది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పెను. బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చిరి. మీరెక్కడనను ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయములను పాలించువాడను, అందరి హృదయములలోనూ నివసించువాడను. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటి నావరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించుచున్నవాడను, సూత్రధారిని నేనే. నేను జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడును నేనే, సృష్టి స్థితి లయ కారకుడును నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిప్పెదరో వారికే హాని కానీ బాధ కానీ కలగదు. నన్ను మరచి వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్య మానవ చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు వినిన వెంటనే నా మనస్సులో ఏ నౌకరీ కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నమవుటకు నిశ్చయించుకుంటుని. కానీ అణాచిచ్చనీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సునందుండెను. అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారు ఉద్యోగము దొరికెను, కానీ అది కొంతకాలము వరకే. అటు పిమ్మట వేరే పని ఏది చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించి తిని. ఈ అధ్యాయమును ముగించబో ముందు చదువులకు నేను చెప్పదేమనగా బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, దేహాభిమానము మొదలగున్న వారిని విడచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు తిప్పవలెను. వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకొందురుగాక. ఇతర మార్గములు అవలంబించి అనవసరముగా నలసిపోవద్దు. అందరూ నొక మార్గమును త్రొక్కెదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానమును నశింపజేయును, మోక్షమును సంపాదించి పెట్టును. లోబి ఎక్కడనున్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే ఉండునట్లుగా బాబాను కూడా నెల్లరు తమ హృదయములందు స్థాపించుకుందురుగాక. 3వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.